ప్రైజ్ ది లార్డ్. మనం ప్రతిరోజు మన రోజుని వాక్యం చదువుతా లేదా ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. దేవుని కృపను బట్టి చక్కగా మన పనులకు వెళ్తున్నాము, వస్తున్నాము. అయితే మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా, మనం ఎంత పౌష్టిక ఆహారం తీసుకున్నా సరే, బలమైన ఆహారం తీసుకున్నా, మనం తీసుకున్న ఈలోక ఆహారంతో మన బలము, శక్తి సరిపోదు. మనం బలంగా ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానే కాదండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కల్తీ. అయితే పరిశుద్ధ గ్రంథంలో మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికారు కదా. అప్పటికి కూడా ఆయనకి కాళ్ళల్లో సత్తువు తగ్గలేదంట, కంటి చూపు తగ్గలేదంట. అసలు ఎంత గొప్ప ధన్యత అండి. మనం యవనస్తులుగానే ఉన్నప్పుడే 30, 25, 35 ఆ వయసులో వాళ్ళు కూడా ఎంతో బలహీనలైపోతున్నారు. ఎందుకంటే మోషే గారు అన్ని సంవత్సరాలు వయసు వచ్చినా కూడా అంత బలంగా, అంత శక్తిగా ఎలా ఉండగలిగారంటే అది తండ్రి ఇచ్చిన బలం, తండ్రి ఇచ్చిన శక్తి, తండ్రి ఇచ్చిన ఆరోగ్యం. అందుకే మనం కూడా ప్రతి దినము ప్రార్థన చేసుకోవాలి. దేవుని నూతన బలం అడగాలి, నూతన శక్తి అడగాలి, నూతన ఆరోగ్యాన్ని అడగాలి. నూతన ఆలోచనలు తండ్రి దగ్గర నుంచి మనకొస్తేనే, అయ్యా ఈ లోకంలో నేను ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత కాస్ట్లీ ఫుడ్ తీసుకున్నా, బలమైన ఆహారం అని అనేక మంది చెప్తున్నారు. నేను ఎంత ఖర్చు చేసి మంచి ఆహారం నేను తీసుకున్నా, కానీ మీ బలం అయితేనే నేను ఆరోగ్యంగా ఉంటాను, మీ శక్తి అయితేనే నేను చురుకుగా ఉంటాను, మీరిస్తేనే ఆరోగ్యం, నేను ఆరోగ్యంగా ఉంటానయ్యా. నేను ఎంత మంచి ఆహారం తీసుకున్నా బలహీనుడనేనయ్యా. మీ బలం లేకపోతే నేను ఖచ్చితంగా బలహీనుడైపోతాను. నాకు కావలసిన ఈ నూతన దినంలో మీ బలము, మీ శక్తి నాకు అనుగ్రహించండి అయ్యా. మీరు బలమిస్తేనే నేను చాలా హుషారుగా ఉంటాను, మీరు బలమిస్తేనే నేను చేసే పని హుషారుగా చేయగలుగుతాను, మీరు బలమిస్తేనే చురుకుగా ఉంటానయ్యా అని తండ్రిని అడిగి, దేవుడి నుంచి తండ్రి ఆత్మీయ బలం, శారీరక బలం తండ్రి దగ్గర నుంచి తీసుకోవాలండి. మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి, అడగడం నేర్చుకోండి. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.